హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ప్లీజ్ ఆ వీడియో మొత్తం చూడండి. ఓకే, నా బాధలు, నా కష్టాలు మొత్తం అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నన్నైతే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందైతే నేను చాలా నమ్మకంతో అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనండి, ఇక్కడ వచ్చి 5 టైం అవుతుంది, 5 అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు లేవలేదు, ఇంకా వాళ్ళని నేను లేపలేదు కూడా, ఎందుకంటే పాపము 3 o'clock లేచి చదువుకొని మళ్ళీ పడుకుంటున్నారనమాట. మా అమ్మాయి పెద్దమ్మాయికి ఎగ్జామ్స్ అయితే ఉంటున్నాయి. ఓకేనండి, ఇంకా నేనైతే బయటికి వెళ్ళి బ్రష్ అయితే చేసి వచ్చేసాను. కాకపోతే చాలా చీకటిగా అయితే ఉంది, బయట పని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా లోపలైతే ఇంకా చూసారు కదా, బంగాళదుంప అయితే పీల్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫ్రై అయితే చేసి రసం పెట్టి టమాటో రసము. ఇంకా పిల్లలకైతే సేమియా ఉప్మా చేద్దామని చెప్పి అయితే ఇంకా ఈరోజు నా మెనూ అన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి, మా హస్బెండ్కి అయితే జొన్న రైస్ కామనేనండి ప్రతిరోజు కూడా. మామయ్య గారు అయితే లేరన్నమాట, ఊరిళ్ళు ఉన్నారు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకొని ఇంకా నలుగురు పిల్లల్ని చక్కబెట్టి ఇంకా మామయ్య గారికి కావాల్సినవన్నీ చూసేసి ఇంకా మా హస్బెండ్కి, అలాగే నేను రెడీ అయ్యి అయితే డ్యూటీకి వెళ్తూ ఉంటాను. ఇంక ఇలా ఉంటుందండి నా బిజీ లైఫ్. అసలు నిజంగా ఫ్రెండ్స్, నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 15 years అన్నమాట. సో బిఫోర్ మ్యారేజ్ అయితే నా జీవితం ఎలా ఉందంటే, సో అసలు నిజంగా తలుచుకుంటేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అంటే బిఫోర్ మ్యారేజ్ నా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు నన్ను ఎంత బాగా చూశారు, నేను ఎంత బాగా పెరిగాను, అసలు చిన్న ఒక బాధ అనేది కూడా నా మనసులో ఉండేది కాదనమాట. సో అంత హ్యాపీగా అయితే నేను పెరిగాను. కాకపోతే మా హస్బెండ్ పరిచయం అవ్వడం, అలాగే ఇంకా లవ్ మ్యారేజ్ అయితే చేసుకోవడం. అంటే లవ్ మ్యారేజ్ అంటే ఇంకా అందరినీ ఒప్పించే చేసుకున్నాంలేండి. కాకపోతే నాకు మా హస్బెండ్కి మధ్యలో చాలా దూరం అన్నమాట. అంటే మాది నెల్లూరు, మా హస్బెండ్ది వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. సో అక్క చాలామంది అడుగుతున్నారు మీకు ఏ విధంగా పరిచయం అక్కనని. నేను మరొక వీడియోలో అయితే మీతో ఇదైతే ఇంకా షేర్ చేసుకుంటాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను అంటే 15 years నుంచి మ్యారేజ్కి ముందు ఎలా ఉన్నాను, మ్యారేజ్ తర్వాత అయితే ఎలా ఉన్నాను అనేది మీతో నేను అయితే షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఒక్క లైక్ ఇవ్వండి. నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనేం బాధపడను అనమాట. ఎందుకంటే నేను ఈ స్క్రిప్టెడ్ అయితే కాదండి. సో నా ఓన్గానే నేను వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అసలు ఏది కూడా రాసుకోను అనమాట, నా నోటికి వచ్చిందే నేను మాట్లాడతాను. ఓకేనండి, ఇంకా చూసారు కదా, టైం వచ్చి ఇప్పుడు 5:30 అవుతుంది. సో డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూసారు ఎంత చీకటిగా ఉందో. ఓకే, ఇప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట. ఇంకా అయినా సరే ఇంక బయట పని అయితే ఉంది కదా, సో పోవాలి. కరివేపాకు అయితే కావాలి నాకు, అందుకే బయటకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఓకేనండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ నా మాటలు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనండి, సో మా హస్బెండ్ నాకు పరిచయం అవ్వక ముందు నేనైతే నాది ఎంఏ ఇంగ్లీష్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక నాకు జాబ్ కూడా మా హస్బెండే చూశారనమాట. అంటే మా పరిచయం అప్పటికే అయిపోయింది, మా హస్బెండే జాబ్ చూశారు నాకు కడప మహిళా ప్రాంగణంలో అయితే జాబ్ చూశారనమాట. అది మన స్టేట్ వైజ్ అయితే కాంపిటీషన్ అయితే జరిగింది. సో రిటర్న్ ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఇంకా అన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళైతే నేనైతే సెలెక్ట్ అయ్యాను అనమాట. అంటే ఒక 12 members 13 members అంటే డిస్టిక్ ఒకరు, అంటే మనకు తెలిసిందే కదా ప్రాంగణాలు జిల్లాలో ఒకటే ఉంటాయని. నేను కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట. ఒక 3 days అయితే ఇంకా అక్కడ మనకి సంగారెడ్డి ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇంకా ట్రైనింగ్లో నేను 3 days అయితే ఉన్నాను. అంటే మా అమ్మ పరిచయమైన సెలెక్ట్ అయిన 13 membersకి కూడా వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట 3 days. ఇంకా అప్పుడైతే మా హస్బెండ్ ఇంకా నన్ను ట్రైనింగ్ సెంటర్లో వదిలేసి అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. 3 days అయిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తే మా హస్బెండే వచ్చి ఇంకా అసలు ఆ డిస్ట్రిక్ట్స్ అయితే అప్పుడు అలర్ట్ చేశారనమాట, ఏ డిస్ట్రిక్ట్ వేయాలని చెప్పి. నేనైతే నెల్లూరు వేస్తారేమోనని నేను చాలా హ్యాపీగా అయితే వెయిట్ చేస్తూ ఉన్నానమాట. బట్ నాకైతే నెల్లూరు ఇవ్వలేదండి, ఎందుకంటే నెల్లూరు అయితే కొంచెం అమ్మ వాళ్ళకి దగ్గరలో ఉంటాను కదా అని అనుకున్నాను. అసలు నెల్లూరు అనేది ఇవ్వలేదన్నమాట. ఈ అమ్మాయి కొంచెం యాక్టివ్గా ఉంటుంది, సో కొంచెం ధైర్యంగా ఉంటుంది. అంటే అప్పుడు నా మాటలు వినడం, నా బిహేవియర్ చూడడం వాళ్ళకైతే కొంచెము పర్వాలేదని అనిపించింది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కడప డిస్ట్రిక్ట్ అయితే వేసేశారు.
నేనైతే కడపకి అసలు విల్లింగ్ చూపించలేదన్నమాట. నాకు ఇష్టం లేదండి కడప అని అన్నాను. కానీ వాళ్ళైతే ఇంకా రిటర్న్ అయితే తీసుకోలేదన్నమాట. మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు గో అని అన్నారు. ఓకే, ఇంక చేసేది ఏం లేదు కదండి. ఏడుస్తూ అయితే బస్ ఎక్కేసాను. వాళ్ళే టికెట్స్ తీసేశారనమాట మహిళా ప్రాంగణానికి. అప్పుడు మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళి దింపారు అక్కడ. ఈవెన్ మా హస్బెండ్కి కూడా వాళ్ళే టికెట్ తీశారనమాట. ఎందుకంటే అప్పుడు కొత్త కదా, తెలియదు కాబట్టి ఇంక మా హస్బెండే తీసుకెళ్లారు. కడప అంటే హైదరాబాద్ నుంచి కడప తీసుకెళ్లారు. అర్లీ మార్నింగ్ అయితే ఇంక మేము దిగేసామన్నమాట అక్కడ. ఓకే, బస్కి అయితే వెళ్ళాము. బస్సు అక్కడి నుంచి కూడా ఇంకా ట్రైన్కి ఎక్కినట్టున్నామండి. ట్రైన్లోనే వెళ్ళామన్నమాట. అంటే రైల్వే స్టేషన్ దాకా అయితే ఇంకా సంగారెడ్డిగూడెం నుంచి రైల్వే స్టేషన్ దాకా బస్సు, అక్కడి నుంచి అయితే ట్రైన్. ఇంకా ఆ విధంగా అయితే మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి ప్రాంగణంలో జాయిన్ చేశారనమాట. అప్పుడు నా డెసిగ్నేషన్ వచ్చి డిటిఏనండి. డిటిఏ అంటే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో అప్పుడు ఆశా వర్కర్స్ అప్పుడే స్టార్ట్ అయ్యారు. ఆశా వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. సో నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండేదన్నమాట జాబ్. నాకు మా హస్బెండ్ నన్ను ఇంకా అక్కడ 5:30 6కి అలా దింపేశాక ఇంకా మా హస్బెండ్ అయితే రిటర్న్ అయిపోయారు అనమాట, వెళ్ళిపోయారు. ఇంకా అప్పటికి ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారనమాట. ఇంకా అంటే డిఎం అని వాళ్ళు గవర్నమెంట్ తరపున వస్తారు డిఎం. అండ్ డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్ అనమాట. నాదేమో డిటిఏ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటర్. ఆ విధంగా ప్రాంగణంలో కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. అంటే ఇంకా తెల్లవారితే ఆశా వర్కర్స్ అయితే ట్రైనింగ్కి వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళందరి కోసం మొత్తం జరగాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అకామిడేషన్ కావాలి కదండి. ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు 23 days ఉండేవారు అప్పుడు. ఆ విధంగా అకామిడేషన్ కల్పిస్తారు కదండి. 23 days అక్కడే ఉండేవారు అనమాట. ఇంకా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ దగ్గర నుంచి నెక్స్ట్ లంచ్, అలాగే సండేస్ వస్తే స్పెషల్ డిన్నరు, ఇంకవన్నీ కూడా మంచి మంచి ఫుడ్ పెట్టేవారు అనమాట. వాళ్ళకి చాలా హెల్తీగా ఉండేదన్నమాట. స్నాక్స్ కూడా మళ్ళీ వాళ్ళకి, సో కాఫీ టీ తాగిన వాళ్ళకి మిల్క్ ఇచ్చేవారు అనమాట. సో భోజనం ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ వాళ్ళే చూసేవారండి. బట్ ఎప్పుడన్నా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం బయట నుంచి ట్యాంకర్ తెప్పించేవాళ్ళం అనమాట తాగడానికి. అలాగే కొన్నిసార్లు అయితే వాటర్ కూడా ఉండేది కాదనమాట. కడప డిస్ట్రిక్ట్ మీకు తెలిసిందే కదండి, రాక్ ఏరియా మొత్తము. వాటర్ అయితే దొరికేది కాదు. ఈవెన్ స్నానం చేయడానికి కూడా ట్యాంకర్తో తీసుకొచ్చిన వాటర్తోనే బకెట్స్తో పట్టుకొని లోపల పెట్టుకొని చేసేవారనమాట. ఆ విధంగా చాలా చాలా బ్యాచెస్ అయితే వెళ్ళిపోయినాయండి మా దగ్గర నుంచి. సో అప్పుడు ఆశా వర్కర్స్ ఫస్ట్ అనమాట తీసుకోవడం. నాకు నిజంగా బాగా మెమరీ గుర్తుండిపోయిందనమాట. ఆశా వర్కర్స్ రావడం, వాళ్ళకి 23 days ట్రైనింగ్ ఇవ్వడం. ఆ 23 days అయిపోయాక వాళ్ళకి మేము ఫేర్వెల్ చేసేవాళ్ళం అనమాట. చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం అనమాట. సో మా దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనీస్ కూడా ఉండేవారండి. ఒక 6 members అంటే మనకి నర్సింగ్ చేస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చేవారు అనమాట. వాళ్ళు మా దగ్గరే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ప్రైవేట్ తరపునే ఉండేవాళ్ళు. వాళ్ళకి కూడా సాలరీస్ ఇచ్చేవాళ్ళం అనమాట మంత్లీ. అప్పుడు నాకు మంత్లీ సాలరీ వచ్చి 14,000 అనమాట. అంటే 14 years బ్యాక్ 14,000 ఉండేది. నిజంగా ఇప్పుడు అంటే మా హస్బెండ్ ఇంకా మా జాబ్ మానేయమనడం, ఇంకా నేను మానేయడం అలా అయ్యాక ఇప్పుడు ప్రజెంట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, జాబ్ చేస్తూనే ఉన్నారనమాట ప్రైవేట్ తరపున. ఓకే, వాళ్ళకైతే ఇప్పుడు అసలు నిజంగా ఫ్రెండ్స్ చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. 70,000 అయితే డ్రా చేసుకుంటున్నారనమాట వాళ్ళు. దేనికైనా అదృష్టం ఉండాలన్నమాట. సో ఆ విధంగా అయితే నేను ట్రైనింగ్ చేసుకుంటూ అలాగే కొన్ని బ్యాచెస్ వెళ్ళినాయండి. నిజంగా ఇప్పుడున్నటువంటి ఆశా వర్కర్స్ అందరూ కూడా అంటే కడప డిస్ట్రిక్ట్లో ఎంతమంది అయితే ట్రైనింగ్ తీసుకున్నారో, ప్లీజ్ కడప వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్ చేసుకోండి, ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టండి. కడప ప్రాంగణంలో ఎంతమంది అయితే ట్రైనింగ్ తీసుకున్నారు ఆశా వర్కర్స్గా, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ డిటిఏ ప్రైవేట్ తరపున అయితే నేను ఉన్నానమాట. అవి అందరికీ నేను తెలిసే ఉంటుంది. బట్ పెద్దవాళ్ళు కొంచెం మర్చిపోతాం కదండి. ఖచ్చితంగా నేను ఒకసారి నా వీడియోస్ కనుక చూసి నా ఫేస్ కానీ చూస్తే ఖచ్చితంగా నేను గుర్తొస్తానన్నమాట వాళ్ళకి. అంత బాగా మాట్లాడి అంత ఇదిగా చూసుకునే వాళ్ళని అనమాట వాళ్ళని. నాకు అసలు కోపం అనేది తక్కువ అండి. ఎవరి మీద కూడా కోపగించుకొని ఎవరిని ఒక మాట అనేదాన్ని కాదు. కాబట్టి నాతో ఎవరు మాట్లాడినా సరే అంత తొందరగా అయితే మర్చిపోరనమాట. ఇంకా అలాగా కడప వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్, అంటే కడప చుట్టూ ఎన్ని పంచాయతీలు ఉన్నాయో, పిహెచ్సిలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్ చేసుకొని కామెంట్ అయితే పెడుతూ ఉండండి, కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడుతూ ఉండండి ప్లీజ్. అలాగా సో చాలా బ్యాచెస్ అయితే వెళ్ళినాయండి. సో ఫైనల్గా అయితే నేను 3 years అయితే చేశాను అనమాట ఆ విధంగా జాబు. అసలు నిజంగా చాలా రాయల్గా ఉండేదండి. సో మా డాడీ వచ్చారనమాట ఒకసారి అయితే నన్ను చూడడానికి, ఎలా ఉంది మా అమ్మాయి చూద్దామని చెప్పైతే వచ్చారనమాట. అసలు మా నాన్న ఆశ్చర్యపోయారనమాట. అసలు నా కూతురేనా అంటే చుట్టూరు మేడం అంటూ ట్రైనీస్, ట్రైనర్స్, నెక్స్ట్
ప్రాంగణంలో ఉండే వాళ్ళందరూ కూడా అసలు నిజంగా చాలా బాగా అంత పొలైట్గా మాట్లాడుకుంటూ చుట్టూరు అలా ఉంటే మా నాన్న చాలా గర్వపడ్డారనమాట. అబ్బా, నా కూతురికి ఇంత మంచి జాబ్ వచ్చిందని అని అనుకున్నారు. బట్ నేనైతే దాన్ని నిలుపుకోలేకపోయాను అనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఎన్నో కలలు కానీ మన వాళ్ళని చదివిస్తారండి, ఆ కళలను సాకారం చేయాలి. బట్ నేను చేయలేకపోయాను. అది నా పిల్లల విషయంలో నేను ఫుల్ఫిల్ చేసుకుందామని అయితే నేను కష్టపడైతే మా పిల్లల్ని అయితే చదివించుకుంటూ ఉన్నాం అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, పేరెంట్స్ చూస్తున్నా సరే, పిల్లలు చూస్తున్నా సరే, నిజంగా తల్లిదండ్రికి మనము ఇవ్వగలిగింది ఏమీ ఉండదండి. సో వాళ్ళు ఏ కళలు అయితే కన్నారో, వాళ్ళు ఏం చెయ్యాలి అనుకున్నారో, బిడ్డల విషయంలో ఏం చూడాలనుకున్నారో అది ఖచ్చితంగా మీరు చేసి చూపించండి. ఇదే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట. నేను కొన్ని అనుకోని సంఘటనల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల నా నిర్ణయాలు మంచి తీసుకోలేదన్నమాట అప్పుడు నేను. కాబట్టి ఈరోజు నా పేరెంట్స్కి నేను చాలా దూరం అవ్వాల్సి వచ్చిందనమాట. చాలా దూరంగానే ఉంటున్నాను. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోయినా చూసుకోలేకపోతున్నాను పేరెంట్స్ని. అసలు నిజంగా చాలా దురదృష్టం అండి. పేరెంట్స్కి దగ్గరలో ఉండాలి, పేరెంట్స్ని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆశలు, ఎన్నో కలలు ఉంటాయి. వాళ్ళకి వయసు కొంచెం ఎక్కువయ్యాక వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలి. ఒకవేళ మనం రోజు చూసుకోలేకపోయినా వీక్లీ వన్స్ అయితే వెళ్ళి చూస్తూ ఉండాలన్నమాట. బట్ నాకు అదృష్టం లేకుండా పోయిందనమాట. నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కలలు కనుంటారు కదండి. ఆ కలలన్నిటిని నేను చిదిమేసి చాలా దూరంగా అయితే వచ్చి మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. బట్ నాకు అత్తగారింట్లో అత్తమామల సపోర్ట్ లేకపోయినా మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ అండి. సో ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ చూసుకొని నేనైతే ఇంకా మా హస్బెండ్ బాగుంటే చాలు కదా నాతో అనుకొని అయితే నేను మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్లో కూడా మా హస్బెండే నాకు సపోర్ట్గా ఉంటారు. మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటారనమాట. లేదంటే నేను ఇంత దూరము మా పేరెంట్స్ వదిలిపెట్టి అసలు ఉండలేకపోయేదాన్ని అనమాట. కాకపోతే నాకు ఒకటి తీరని లోటు ఫ్రెండ్స్, జీవితంలో డబ్బు లేకపోయినా భరించవచ్చు, ఏమి లేకపోయినా భరించవచ్చు. కానీ నిజంగా తల్లిదండ్రిని చూడలేకపోతున్నానే, నేను వండింది వాళ్ళకి పెట్టలేకపోతున్నాను, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి వండి నేను పెట్టలేకపోతున్నాను అని చెప్పి కొంచెం అయితే బాధ అయితే ఉందన్నమాట. నా మనసులో అనుకుంటూ ఏడుపు వస్తూ ఉంటుందన్నమాట కొన్నిసార్లు. ఎందుకంటే తల్లిదండ్రులకి మించిన దైవం లేదండి. తల్లిదండ్రులకి మించిన ఆప్యాయత, అనురాగాలు పంచేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరనమాట. దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. సో అలాంటి వాళ్ళని నేను చూసుకోలేకుండా, వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే వెళ్ళడానికి కూడా లేకుండా, అంటే ఇప్పుడు నాకు అత్తగారింట్లో బంధాలు ఏర్పడిపోయినాయి అనమాట. అంటే నాకు నలుగురు పిల్లలు, వాళ్ళని వదిలిపెట్టి వెళితే చూసేవాళ్ళు ఎవరు లేరు. అత్తయ్య గారు అంటే చూసేవారు అనమాట. ఇంకా తను లేరు. మావయ్య గారు ఒక్కరే, తను చూసుకోవడం చాలా కష్టము. హస్బెండ్ అలాగే నలుగురు ఆడపిల్లల్ని మేనేజ్ చేయడం, వాళ్ళకి జరబన్స్ బట్టి జడవేసి వాళ్ళకి వంట చేసి స్కూల్కి పంపించడం ఏమైనా కొంచెం కష్టమే కదండి. కాబట్టి ఇంకా నాకు వెళ్ళడానికి కూడా కొంచెం ఇరకాటంగానే ఉంటుందన్నమాట. అయినా సరే ఎప్పుడో ఒకసారి వీలు చూసుకొని అయితే వెళ్తూ ఉంటున్నాము. 3 మంత్స్కి ఒకసారి అలా వెళ్ళొస్తూ ఉంటానన్నమాట. ఇలా ఫ్రెండ్స్, నా లైఫ్ జర్నీ అనేది చాలా చాలా విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్ చేసుకోండి, నన్ను అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకొకటి విషయము, కడప డిస్ట్రిక్ట్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా సరే వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి అయితే సబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఆశా వర్కర్స్గా ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను తెలిసే ఉంటానండి ఖచ్చితంగా. కాబట్టి సో ప్లీజ్ ఆ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇక్కడైతే చూసారు కదండి, మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను. మరెన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా వాకిలు అయితే నీట్గా తుడిచేసాను, ముగ్గులు పెట్టేసుకుందామని చెప్పి అయితే కళ్ళాపి అయితే చల్లేస్తున్నాను అనమాట. ఎందుకు మళ్ళీ మార్నింగ్ కుదరదు కదండి. ఇంకా పొయ్యి కూడా మంటేసేసాను అనమాట. ఇంకా ప్రతిరోజు ఇంతేనండి నా డైలీ రొటీన్. సో నాకు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ లేవన్నమాట. సో అన్నీ కూడా బై హ్యాండే చేస్తూ ఉంటాను అనమాట. హాట్ వాటర్ కానీ, బట్టలు ఉతకడం కానీ. సో ఒక రైస్ కుక్కర్ అయితే ఉంది, అది కూడా రిపేర్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో కొంచెం సేపు అయితే ఈ కుక్కర్ గ్యాస్ మీద పెట్టి తర్వాత కుక్కర్లో పెడతానమాట. ఇంకా తప్పదు కదండి, పిల్లల భవిష్యత్తు కోసము కష్టమైనా నష్టమైనా సరే పడాలన్నమాట. ఎప్పటికైనా సరే నా కష్టానికి దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే అది ఖచ్చితం అంటే దేవుడు అది మర్చిపోడు కదండి. సో ఎవరైనా సరే కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. అది నా బిడ్డల విషయంలో అయితే నాకు దక్కుతుందని అనుకుంటున్నాను.